వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము కొరకై విజ్ఞాపన చేస్తున్నాము. మీ కృపను మా పట్ల అనుగ్రహించి నడిపించుము అని వేడుకుంటూ ఉన్నాము. ప్రభువా అని పిలిచే భాగ్యాన్ని మాకిచ్చినందుకు స్తుతిస్తున్నాము. వాక్యము చేత మమ్మను ఆదరించుము, హెచ్చరించుము, బలపరచుము. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, గత దినము 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10 వచనాలు ధ్యానం చేశాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. ఈ మారు మనస్సు దుఃఖము, మరణము కలుగ చేయదు. ఈ మారు మనసు దుఃఖాన్ని పుట్టించదు. ఇది బ్యూటిఫుల్ వర్స్. బైబిల్లో ఈ మాట చాలా అద్భుతం. క్రైస్తవ విశ్వాసమునకు ఒక పట్టుకొమ్మ వంటిది ఈ మాట. పశ్చాత్తాపము అనే పదము మారు మనస్సు అని వ్రాయబడింది. ఆంగ్లంలో అయితే ఒకే పదం వాడాడు. మారు మనస్సు, పశ్చాత్తాపం అనే పదాలకు రిపెంటెన్స్ అనేటువంటి పదం వాడాడు. రిపెంటెన్స్ అన్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏమిటంటే, టర్న్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, టర్న్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. అంటే రిపెంటెన్స్లోనే, పశ్చాత్తాపంలోనే ఒక నిర్ణయం వచ్చేస్తుంది. ఆ నిర్ణయం ఏమిటంటే, ఇది నేను ఇక మరల చేయను. దట్ ఈస్ ద న్యూ హార్ట్. అదే క్రొత్త మనసు ఆర్ చేంజ్డ్ హార్ట్, మారు మనసు. కనుక పశ్చాత్తాపంలో ఈ మారు మనసు లేదనుకోండి, అది నిజ పశ్చాత్తాపం కాదు. ఇట్స్ నాట్ రిపెంటెన్స్, ఇట్ ఈజ్ ఓన్లీ ద రిమోర్స్. బాధపడుతున్నాడు తప్ప పశ్చాత్తాపడటం లేదు, చింతిస్తున్నాడు తప్ప పశ్చాత్తాపడటం లేదన్నమాట. పశ్చాత్తాపము అనేది మనము పరిశుద్ధాత్మ దేవునితో లింకప్ అయిన ప్రోగ్రామింగ్. జాగ్రత్తగా వినండి. చింత లేదంటే బాధపడటం అనేటువంటివి మార్పు లేకుండా అయ్యో అని అనుకోవటం, ఇదంతా కూడా సామాన్య మానవ హృదయంతో చేత అవుతుంది. కానీ పశ్చాత్తాపం ముందే అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అనే పదం హృదయం అంతరంగాల్లోంచి వస్తుందే, అది పశ్చాత్తాపం. ఇంకో మాట చెబుతాను. పశ్చాత్తాపము అన్నప్పుడు మనం దేనిని బట్టి పశ్చాత్తాపడతామో తెలుసా? దేవుని యొక్క గుణలక్షణం జ్ఞాపకం చేసుకుని, మనకు ఆయన ఉద్దేశించిన సంకల్పం జ్ఞాపకం చేసుకుని, అయ్యో నేను ఎట్లా ఉండాలని నువ్వు తలంచావు ప్రభు, నీవెంత నీతిమంతుడవు, నేను నీ బిడ్డగా ఉండి
ఇలా అయ్యానేమిటి, అది పశ్చాత్తాపం. కనుక దేవుని యొక్క నీతిని, దేవుని గుణలక్షణాలను జ్ఞాపకం చేసుకుని అలా ఉండాల్సిన నేను ఇలా అయ్యానా, కారణం నేనే కదూ, నేను ఇటువంటి భాగ్యాన్ని పోగొట్టుకున్నాను. ఆ రియలైజేషన్ పశ్చాత్తాపం. తప్పిపోయిన కుమారుడు తాను తండ్రి నుండి వెడలి చాలా కాలం ఆస్తిపాడు చేసుకున్న తరువాత అతడు నిజ పశ్చాత్తాపానికి గురయ్యాడు. అయ్యో, నా తండ్రి ఇంట అనేకులు ఆహారం పొందుతున్నారే, నివాసం ఉంటున్నారే, ఆ గొప్ప తండ్రిని, ఆ గొప్ప ఇంటిని నేను ఎలా విడిచి వచ్చేసాను. అది రిపెంటెన్స్, అది రియలైజేషన్. ఫైండింగ్ అవుట్ హిజ్ ఓన్ మిస్టేక్ by himself and recognizing himself as the defaulter, not blaming any other. ఇతరులను ఎవరినో మనము బాధ్యులు చేయకుండా మన స్థితికి మనమే కారకులం అనే ఒక రిపెంటెన్స్, ఒక థాట్, ఒక చేంజ్ మనలో వచ్చినప్పుడు అది ఇక మనకెన్నడూ దుఃఖాన్ని కలిగించదు. అలా వచ్చినప్పుడు కలిగే దుఃఖం ఉందే, ఇట్స్ ఏ వెరీ 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 క్లెన్సింగ్ యాసిడ్ లైక్, శుద్ధి చేసేటువంటి ఒక ఆమ్లం వంటిది ఆ పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపమే హృదయాన్ని చాలా గొప్ప మార్పుకు గురి చేసేస్తుంది. ఈ పశ్చాత్తాపంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇంక్లూడ్ అయి ఉంటాడు. ఆయన జోడి కాకపోతే నీలో ఈ పశ్చాత్తాపం రాదు. ఎప్పుడైతే దేవుడు తన ఆత్మ చేత నిన్ను లోకమును గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడో, ఎలా ఒప్పింపజేస్తాడు? తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. తీర్పు లేకుండా చేసిన దేవునికి నీవు తిరిగి ఈ పాపం చేయటం ద్వారా ఏమని జవాబు చెబుతున్నావు? కృపను నిరర్ధకం చేసేటట్లుగా ప్రవర్తించాను ప్రభు అని నీవు దేవుని ఎదుకు వచ్చి పశ్చాత్తాపడమంటాడు. అలాగున్న ప్రతి విషయంలో, పాపాన్ని గురించి, తీర్పును గురించి, లోకాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగంలో లోతైనటువంటి ఆ మార్పు, భావన, ఆ గొప్ప మార్పును దేవుడు తీసుకొని వస్తాడు. కనుక నీవు ఆ యొక్క హెచ్చరికను లోతుగా స్వీకరించగలిగినప్పుడు నీవు దుఃఖపడతావు. ఆ దుఃఖం మరెన్నడూ ఏ విధమైన దుఃఖానికి లీడ్ కాకుండా, నీవు గురి కాకుండా చేసేస్తుంది. ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ చేంజెస్. అదే ఇప్పుడు ఈ వచనాల్లో చెప్పాడు. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము అంటే పశ్చాత్తాపము వలన కలిగిన దుఃఖము, పరిశుద్ధాత్ముని యొక్క ప్రమేయం వలన, అంతరంగంలో కలిగిన మార్పు వలన లోతైనటువంటి వేదన నుండి వచ్చిన ఆ యొక్క దుఃఖము. ఎట్టి జాగ్రత్తను వింటున్నారా? 1, 2 ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, 3 ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించినో చూడండి. 7 kinds of changes, transformation, a complete transformation through the repentance. Your heart is receiving. నీ హృదయం పొందుకుంటోంది. అది మార్పు అంటే, అది పశ్చాత్తాపం అంటే, అది మారు మనసు అంటే. ఇప్పుడు మారు మనసు పొంది మళ్ళీ గంటకు పోయేది కాదు మారు మనసు అంటే.
ప్రభువా నన్ను క్షమించని ప్రభువు పాదాల మీద పడేటువంటి ఆ యొక్క గొప్ప మార్పు. అయ్యో నేనంత దౌర్భాగ్యుడును, నాకు ఎట్టి భాగ్యం ఇచ్చావు, ఎట్టి భాగ్యం ఇచ్చిన నేను ఎక్కడున్నాను, ఎక్కడ ఉండాలి అని నా తండ్రి అనుకుంటే నేను ఎక్కడున్నాను. అది తలుచుకున్నప్పుడే గుండె బద్దలైంది ఆ చిన్న కుమారునికి. తండ్రి యొక్క అభీష్టమైతే తన కుమారుడు తనతో ఉండి ఏలాలని, కానీ కుమారుడైతే తన యొక్క ప్రాచీన స్వభావంతో తండ్రి ఆస్తి కోరుకుని పాడు చేసుకుని పందుల పొట్టు తినే దుస్థితికి వచ్చాడు. ఎక్కడుండాల్సిన నేను ఎక్కడున్నాను అని ఆలోచించినప్పుడు అక్కడ మార్పు జనించింది. తన నిజస్థితి దేవుని యందు ఏమిటో ఎరిగితే తను ఎలా తనను మార్చుకుంటున్నాడో బుద్ధి తెచ్చుకుంటే అది గొప్ప మార్పుకు నాంది అవుతుంది. కనుక బుద్ధి తిరిగి వచ్చినప్పుడు దాట్ ఈజ్ రిపెంటెన్స్. అయ్యో తండ్రి, నేను నీకును పరలోకమునకును వ్యతిరేకముగా పాపం చేశాను. అది బుద్ధి. బుద్ధి లేదు అంటుంటాం మనం కొందరితో మాట్లాడుతున్నప్పుడు. అంటే ఏమిటి అర్థం బుద్ధి లేదు అని అంటే? యు లాస్ట్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఫైనల్. ఏది అంతిమమో ముఖ్యమైనదో దానిని నువ్వు పోగొట్టుకుని నీ దిక్కుగా నీవు తిరిగిపోయావు. ఆదికాండం 6వ అధ్యాయంలో నరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. నరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారని రాసింది. దేవుడిచ్చిన మార్గం నీతి, పరిశుద్ధత, న్యాయము, వీటిని చెరిపివేసుకున్నారు. నేను ఒక్క మాట చెప్పను. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న క్యాన్సర్ వ్యాధి నివారణ, చైల్డ్హుడ్ క్యాన్సర్ మీద నేను కొందరు సభ్యులం కలిసి, దేవుని బిడ్డలం, బిషప్స్ కలిసి, రెవరెండ్స్, బిలీవర్స్ కలిసి శంఖం పూరించాం. మన ప్రాంతాల్లో ఉన్నవారిని ఐడెంటిఫై చేద్దామని. ఒక క్రిస్టియన్ ఛానల్లో 14 మండలాల్లో ఉన్నటువంటి సుమారు 250-300 గ్రామాల్లో ఒక్క దైవజనుడు ఒక గ్రామానికి సంప్రదించండి 48 గంటలు స్క్రోలింగ్ రన్ చేస్తే ఒక్క సేవకుడు రాలేదు. అదే అన్యులు విపరీతంగా వస్తారు. నేను మాట్లాడుతున్నది అర్థమవుతుందా? దేవుడు మనలను ఏం కోరాడు? దాని స్థాయికి రావటానికి సిద్ధంగా లేనటువంటి నాయకత్వం దుస్థితిలో మనం పడిపోయాం. When I shared this important news with so many servants of God, nobody responded. But so many non-Christians responded. So many non-Christians responded. నేను దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నప్పుడల్లా నేను పజిల్ అయిపోతున్నాను క్రిస్టియానిటీని చూసినప్పుడు. I saw more than 200 independent bishops, thousands of reverends. భయం వేస్తాను. ఎందుకు నేను ఈ మాట ఇక్కడ చెబుతున్నానంటే, రియల్ రిపెంటెన్స్, నిజమైన పశ్చాత్తాపం, మారు మనస్సు దేవుని హృదయానుసారులుగా మనల్ని మారుస్తుంది. దేవుని హృదయానుసారులుగా మనల్ని మార్చేస్తుంది. మనం మారటం లేదు అనంటే లోతైన అవగాహన, పశ్చాత్తాపం లేదు. నశిస్తున్న వారి పట్ల ఈ దినాన ఏ విధమైనటువంటి బాధ వ్యక్తం కావటం లేదు క్రైస్తవ సమాజంలో.
క్రైస్తవుడు తప్ప ఈ లోకానికి దిక్కు లేదు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు లేకపోతే సమస్తం డార్క్నెస్, ఉప్పు లేకపోతే రుచి లేదు, తినలేరు. సమాజాన్ని మార్చాల్సిన క్రైస్తవుడు, సమాజానికి మార్గం చూపించాల్సిన క్రైస్తవుడు నిస్సారమైపోయి ఉన్నాడు, నిస్సారమైపోయి ఉన్నాడు. ప్రియమైన సహోదరుడు, సహోదరి, దేవుని యొక్క వాక్యములో పశ్చాత్తాపం ఏమేమి కలిగిస్తుందని రాశాడు. జాగ్రత్త, జాగ్రత్త. దోష నివారణకైన ప్రతివాదం, భయం, అభిలాష, ఆసక్తి పుట్టిస్తుందట. భయం ఉందా మనకు? నేను ఇంకెన్ని రోజులు బ్రతుకుతాను? నేను సిద్ధమవుతున్నానా ప్రభు కోసం? ప్రభు ఎదుట నిలబడినప్పుడు వాట్ కెన్ ఐ సే? నేనేం చెప్పాలి, ఏం చెబుతాను? యామ్ ఐ వేస్టెడ్ మై టైం? నా సమయాన్ని పాడు చేసుకున్నానా? నా నిధులను పాడు చేసుకున్నానా? నా తలాంతులను పాడు చేసుకున్నానా? మనం ప్రభువు ముందు నిలబడినప్పుడు బడా మంచి నమ్మకమైన దాసుని అనిపించుకోగలుగుదుమా? దట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద రిపెంటెన్స్ యు రిసీవ్. ఇదంతా కూడా నీవు నీ హృదయంలో పొందుకున్న పశ్చాత్తాపాన్ని బట్టి ఉంటుంది. దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాసమునకు మూలాలు అక్కడే పడతాయి. విశ్వాసం ఉంచిన వాడు పశ్చాత్తాప పడకపోతే ఆ విశ్వాసం నిలబడదు. యేసుక్రీస్తు ప్రభు మార్కు 1:14 చెప్పాడు, పరలోకం సమీపిస్తోంది, దేవుని రాజ్యం సమీపిస్తోంది, దేవుని సువార్తను నమ్మండి, మారు మనసు పొందండి అని ఇంక్లూడ్ చేశాడు. మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి, బోత్ ఇష్యూస్. Repent and believe. Without repentance, there is no belief. There is no faith. That is the difference between the Gentile and Christian. క్రైస్తవునికి అన్యునికి వ్యత్యాసం ఏమిటంటే రిపెంటెన్స్ అండ్ ఫెయిత్. క్రైస్తవుడు రిపెంటెన్స్ అండ్ ఫెయిత్ కలిగి ఉంటాడు, కానీ అన్యుడు రిపెంటెన్స్ ఉండదు, ఫెయిత్ ఉండదు. ఫెయిత్ ఇన్ క్రైస్ట్ ఎలోన్, క్రీస్తునందు మాత్రమే కలిగి ఉండాలి ఆ విశ్వాసం. ఒకసారి ఈ మాట చెప్పి ఎదరికి వెళ్తాను. ఆ విశ్వాసము, అవిశ్వాసము, ఈ రెండు పలికేటప్పుడు చాలామంది దగ్గర గమనించాను నేను. ఆ విశ్వాసము అంటానికి అవిశ్వాసం అని వేస్తున్నాను. నేను కూడా ఇప్పుడు మాట్లాడాను కదా, ఆ విశ్వాసం అనాలి. కనుక అట్టి విశ్వాసం కావాలి మనకు. రిపెంటెన్స్ అండ్ ఫెయిత్. వితౌట్ ద ఫౌండేషన్ ఆఫ్ రిపెంటెన్స్ యువర్ ఫెయిత్ విల్ నాట్ స్టాండ్. నీలో జాగ్రత్త, నీలో భయము, నీలో అభిలాష, కోరిక, నీలో ఆసక్తి, నీలో ఎట్టి ప్రతిదండన, నిన్ను నీవే ప్రతిదండన చేసుకుంటుంటావు. అదే పౌలు అంటాడు, నా శరీరాన్ని నేను సిలువకు అప్పగించుకున్నానంటాడు. నేను కూడా క్రీస్తుతో సిలువ వేయబడ్డానన్నాడు. అది ప్రతిదండన, మీలో మీపై ప్రతిదండన. మిమ్మను మీరు అణుచుకొనుట, మిమ్మల్ని మీరు తగ్గించుకొనుట, మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోవటం. నేనే పాటు వాడిని, దాట్ ఈజ్ రిపెంటెన్స్. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటుంది. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డావో
నీకొక రుజువు నీవే చేస్తున్నావు. ఏంటంటే నీవు క్షమాపణ పొంది నిర్దోషమయ్యావు. నీలో కలిగిన మార్పు అను చర్య నీవు నిర్దోషమని నిరూపిస్తుంది. ఒకప్పుడు త్రాగుబోతు, ఇకపై త్రాగుడు లేదు. ఒకప్పుడు జూదగాడు, ఇప్పుడు జూదము లేదు. ఒకప్పుడు అబద్ధికుడు, ఇప్పుడు అబద్ధము లేదు. ఒకప్పుడు అసత్యము, ఇప్పుడు అసత్యము లేదు. సమస్తం సత్యమే. ఒకప్పుడు దోషి, ఇప్పుడు నిర్దోషి. దట్ ఈస్ రిపెంటెన్స్. దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్. అదే రూపాంతరం. నీ పశ్చాత్తాపం నిజమైనదైతే నీకు రూపాంతరం వస్తుంది. నీ పశ్చాత్తాపం నిజమైనదైతే నీకు రూపాంతరం వస్తుంది. నీ అంతరంగంలో మార్పు వస్తుంది. ఒక నూతన స్వభావం వస్తుంది. ఇవేమీ రాకుండా నేను క్రైస్తవుడని చెప్పుకుంటున్నావా? షేమ్ ఆన్ యువర్ పార్ట్. నూతన హోరేబు అనే ఒక మ్యాగజైన్లో ఈ మాసం రాశాను నేను. హూ ఈజ్ రియల్ క్రిస్టియన్ అనేటువంటి ఒక ఆర్టికల్ రాశాను. వీలైతే చదవండి. పశ్చాత్తాపడినాడు క్రైస్తవుడు కాదు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ చేత మనలో పనిచేయాల. పరిశుద్ధాత్ముడు లేకుండా దేవుని వాక్యం అనే విత్తనం నీలో పనిచేయదు. కనుక నీ యందు నిజమైన పరివర్తనతో కూడిన ఆ స్వభావం రాకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు క్రైస్తవుడు కాదు. నేను ఒక విషయాన్ని మీకు చెబుతాను. యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరి అని తెలిసి ఎంతమంది బోధకులం ఆయన మాదిరి పెట్టుకున్నామండి. ఆయన యాటిట్యూడ్, ఆయన టైం స్పెండింగ్, ఆయన కమ్యూనికేషన్, ఆయన హ్యూమన్ రిసోర్సెస్, ఆయన మేనేజ్మెంట్, ఆయన యొక్క మాట్లాడే విధానం, వీటిలో ఎక్కడైనా ఏవైనా అడాప్ట్ చేసుకున్నామా? నిజముగా మారు మనసు పొందిన వాడు క్రీస్తువులో జీవించడానికి మొదలు పెడతాడు. క్రైస్ట్ ఈజ్ హిస్ హీరో అండ్ మోడల్. యేసుక్రీస్తే అతనికి మాదిరి మరియు గురి గమ్యమై ఉంటాడు. నేను మీకు రాసినను, ఈ దుష్కార్యము చేసిన వారి నిమిత్తం రాయలేదు, వాని వల్ల అన్యాయం పొందిన వారి నిమిత్తమని రాయలేదు. మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట, యాటిట్యూడ్ అంటాం దీన్నే. మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బహాటమొకటికే వ్రాశాను. కనుక మా ఆసక్తి అల్లా, మా ఎడల మీకున్న ఆసక్తి, మా ఎడల మీకున్న ఆసక్తి. వాళ్ళకున్న ఆసక్తిని ఈయన గ్రహించి రాస్తున్నాడు. దేవుని ఎదుట బాహాటం కావాలని రాస్తున్నాడు అన్నాడు. పౌలు గారు చాలా వేదాంతి. ఎదుట వాళ్ళకి మెలిపెట్టి రాస్తున్నాడు. మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట. తెలీదా దేవునికి? ఈయన చెప్పాలా? దేవుడు ఎరిగిన దేవునికి దేవుని ఎదుట బాహాటం అవ్వాలంటున్నాడంటే బీ కేర్ఫుల్. ఇట్ ఈస్ బిఫోర్ గాడ్. ద ఇష్యూ ఈజ్ బిఫోర్ గాడ్. బీ కేర్ఫుల్. మీకు విషయం తెలిసిన కోర్టులో విషయం ఉంది అంటే అధికారులు మాట్లాడరు. ఇట్ ఈస్ ఇన్ పెండింగ్ ఇన్ కోర్ట్. నథింగ్ టు టాక్ ఆన్ దిస్ సబ్జెక్ట్. అయిపోయా. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. దేవుని ఎదుట మీ ఆసక్తి మా పట్ల ఎట్లా ఉందో బాహాటం అయింది. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి అని రాశాడు. అదే దేవుని ఎదుట అని పేరు పెట్టకుండా రాశాడు అనుకోండి, పాయింట్ చేశాడురా, మమ్మల్ని టార్గెట్ చేశాడు అంటారు. చాలా లిటిగెంట్ అండి, చాలా ష్రూడ్, చాలా ఇంటెలిజెంట్ పాల్. మనం నేర్చుకోవాలి, దీన్ని మనం నేర్చుకోవాలి.
ఇందుచేత మేము ఆదరించబడితిమి. అంతేకాదు, అంతే కదండి. ఈ మాట చెప్పి పౌలు గారు ఆదరణ పొందేశాడు. మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వల్ల విశ్రాంతి పొందినందున అతని సంతోషాన్ని చూచి మేము ఎక్కువగా సంతోషించాము. ఈ ఒక్క పదం ఒకరోజు చెప్పుకోవచ్చు. అతని సంతోషాన్ని చూచి మరీ అధికంగా మేము సంతోషించాము. రివర్స్లో వారి దుఃఖాన్ని చూచి మరి అధికంగా దుఃఖపడ్డాము. దాట్ ఈజ్ రియల్ క్రిస్టియానిటీ. నిజమైన క్రైస్తవం ఏమిటంటే ఆనందించు వారిని చూచి ఆనందించాలి, ఏడవకూడదు. దుఃఖించే వారిని చూచి దుఃఖించాలి, నవ్వకూడదు, ఆనందించకూడదు. అది నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనసు అండి. మారు మనస్సు, పాపము యొక్క మనసును వీడి పరిశుద్ధతను గూర్చిన మనసు, నీతిని గూర్చిన మనసు, యథార్థమైన మనసు, న్యాయముతో కూడిన మనసు, పరిశుద్ధాత్మ దేవుని చేత మార్చబడిన మనస్సు. ఇది లేకుండా నువ్వు క్రైస్తవుడు కాదు. బీసీసీ సర్టిఫికెట్ విల్ నాట్ హెల్ప్ యూ మ్యాన్. క్రైస్తవుడు అనే గవర్నమెంట్ సర్టిఫికెట్ పరలోకాన్ని చేర్చదు. గుర్తుపెట్టుకో. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాక్యం కొరకు కృతజ్ఞతలు. ఈ వాక్యము మాలో లోతుగా పనిచేయటం సహాయం చేయము. మా స్థితి ఎరిగిన దేవుడవు, వేరొకరు నీకు చెప్పనక్కరలేదు. కనికరించు. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడైనగాక. ఆమేన్.